నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండియన్ డిఫెన్స్ కి చెందిన చాలా కీలకమైన రహస్యాల్ని జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ చేరవేసింది. ఇది టాస్క్ ఫోర్స్ సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. కలకత్తాలో ఈ రక్షణ రంగానికి చెందిన కీలకమైన స్థావరాల సమాచారాన్ని విత్ ఇమేజెస్ షీ హాస్ ప్రొవైడెడ్ టు యుఎస్ఐ, షీ హాస్ ప్రొవైడెడ్ టు ఐఎస్ఐ. ఇట్ వాస్ అని షీ ఓన్లీ కన్ఫెస్ ఇన్ అవర్ స్టేట్మెంట్ టు ద పోలీస్. చాలా డీటెయిల్స్ కూడా ఆవిడ అందులో చెప్పుకుంటూ వచ్చింది. ఏమేంటంటే అది కల్కటాలోని రక్షణ స్థావరాలు, జనసాంద్రత గల ప్రాంతాల్లో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలు అంటే హిస్టారికల్ గాను అలాగే సాంస్కృతిక పరంగాను కీలకమైన హెరిటేజ్ స్ట్రక్చర్ సంబంధించిన సమాచారం కూడా ఆవిడ చేరవేసింది. కలకత్తా పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్సు ఆవిడని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అలాగే బెంగాల్లో ఉన్నప్పుడు ఆవిడ తిరిగిన ప్రదేశాల గురించి కూడా కోల్కతా పోలీసులు సమాచారం సేకరించారు. అండ్ హర్యానా పోలీసులు మొత్తం అసలు ఆవిడ కలకత్తా సెంట్రిక్ గా బెంగాల్ సెంట్రిక్ గా ఏమేం చేశారనేది ఆవిడ హర్యానా పోలీసుల నుంచి కలకత్తా పోలీసులు, వెస్ట్ బెంగాల్ పోలీసులు అందిన సమాచారం ఆధారంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడిన విషయాలు. బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఆవిడ చాలా జిల్లాల్లో తిరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసరు ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా అలాగే జ్యోతి మల్హోత్రా ఆవిడ పర్యటనలో భాగంగా కలకత్తాలోని వివిధ జనసాంద్రత ప్రాంతాల్లో పాటు ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ కు సంబంధించిన హెరిటేజ్ స్ట్రక్చర్స్ సంబంధించిన వీడియోస్ ని కూడా షేర్ చేశారు. ఇక ఆవిడ సీల్దా స్టేషన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేస్తుంది. ఆ వీడియోస్ కూడా వాళ్ళకి ఐఎస్ఐకి షేర్ చేస్తుంది. అంతేకాక 24 పరగణ జిల్లా ఉంది, నార్త్ 24 పరగణ జిల్లా అంటారు. అక్కడ బరాక్పూర్ లో ఉన్న ఒక ఫేమస్ బిర్యానీ అవుట్లెట్ ని సందర్శించినప్పుడు అక్కడ ఒక 4 అనుమానాస్పద వ్యక్తులతో ఆవిడ మాట్లాడారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వీళ్ళు పోలీసులు సేకరించారు. ఆవిడ ఇంటరాగేట్ చేస్తే మొదట నిరాకరించింది. వాళ్ళు ఎవరని కొంత వివరాలు తెలుసుకుంది. ఏంటంటే 3 బంగ్లాదేశ్ నిఘా వర్గానికి చెందిన వాళ్ళు, ఒకడు పాకిస్తాన్ హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్ చెందిన వాళ్ళని తెలిసింది. అలాగే ఇంకా హుగ్లీ జిల్లాలోని షియోరాపురిలో జ్యోతి మల్హోత్రా ఒక మ్యారేజ్ రిసెప్షన్ కి హాజరైంది. ఇదంతా కూడా ఏంటంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఈ వివరాలు వన్స్ ఆవిడ సంబంధించిన సమాచారం హర్యానా నుంచి రాగానే స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం సేకరించారు. అయితే ఈ పెళ్లికి ఆవిడని ఎవరు ఆహ్వానించారు? ఆవిడ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఆ పెళ్లి నిర్వాహకుడికి ఈమెకి ఉన్న సంబంధాలు ఏంటి? దీని మీద కూడా జ్యోతి మల్హోత్రా కొన్ని నెలల క్రితం సిలిగురి కూడా సందర్శించింది. ఇక్కడ సిలిగురి గురించి మాట్లాడాలంటే చికెన్ నెక్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాం. సిలిగురి ఇస్ వెరీ స్ట్రాటజిక్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఇండియా. ఎందుకంటే అక్కడికి 20 కిలోమీటర్స్ దూరంలోనే బంగ్లాదేశ్ ఒక ఎయిర్ బేస్ ఉంది. ఆల్రెడీ బ్రిటిషర్స్ టైంలో 1931 లో కన్స్ట్రక్ట్ చేసింది. ఆ ఎయిర్ బేస్ లో బంగ్లాదేశ్ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది. ఇన్ఫాక్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద గైజ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అక్కడ టెర్రర్ స్థావరం, ఒక ఉగ్రవాద శిబిరాన్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోబోతున్నారు. దానికి కంప్లీట్ సర్వీలెన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత అంతా కూడా మసూద్ అజహర్ చెప్పారు. చైనా కడుతుంది ఎయిర్పోర్ట్ అండ్ పాకిస్తాన్ ఏజెన్సీ ఒకటి దాని సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. బంగ్లాదేశ్ ఆపరేట్ చేస్తుంది. ఇక్కడే ఈ 3 దేశాల నెట్వర్క్ యాక్సెస్ ఏంటో తెలుస్తుంది. అండ్ ఈ మొత్తం 3 దేశాల నెట్వర్క్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా జ్యోతి మల్హోత్రాకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. చాలా దగ్గర సంబంధాలు. అయితే ఇంకా ఏంటంటే ఆవిడ కలకత్తాతో పాటు బరాక్పూర్, సిలిగుడి ఈ 3 చోట్ల ఉన్న ప్రధాన రక్షణ స్థావరాలు, వీటన్నిటి సమాచారాన్ని కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ ఆవిడ సేకరించారు. అంటే బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ వెస్ట్ బెంగాల్ ఎలా పాతుకుపోయారు, ఏ స్థాయిలోకి పెనట్రేట్ అయ్యారనే దానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు, వేరే అవసరం. అండ్ ప్రధాన రక్షణ స్థావరాలు కూడా అలాగే కోల్కతాలో ఈస్ట్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం. ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ లో ఉన్న కొన్ని కీలకమైన ప్రదేశాల సమాచారం ఇమేజెస్ ని ఆవిడ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఏజెన్సీస్, ఆవిడ స్థానికంగా ఉన్న బెంగాల్ లో ఉన్న బంగ్లాదేశ్ సానుభూతి కొన్ని టెర్రరిస్ట్ ముఖాలకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రముఖులు ఇన్ ద గైజ్ ఆఫ్ వాళ్ళు క్లరిక్స్ లాగా కనిపిస్తారు. ప్రవక్తలు వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు, ప్రీచర్స్, ఇలాంటి వాళ్ళందరూ లాగా
ఆ గైడ్స్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈవిడ సమాచారం సేకరించి ఈవిడ నుంచి అయితే సమాచారం ఒకవేళ లీక్ అయిన ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో అట్లా ఆవిడకి అందజేశారు. ఆవిడ ఇంటర్ అక్కడ బరాక్పూర్ లో ఉన్న అనేక ప్రాంతాలు, అలాగే స్టేట్ పోలీస్, ఇండియన్ ఆర్మీ వీళ్ళ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటి ఇమేజెస్ ను ఆవిడ ఐఎస్ఐకి షేర్ చేసింది. ఇక అలాగే బాగ్డోగ్రా, హసిమారా అనే రెండింటిలో వైమానిక దళ స్టేషన్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్. ఇంకా సిలిగుడి ఇంతకుముందే చెప్పాం, 3 మౌంటైన్స్ డివిజన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ కలిగి ఉన్న 33 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం సిలిగుడికి దగ్గరలో ఉన్న సుఖ్నాలో ఉంది. ఆ సుఖ్నా దగ్గర ఉన్నాయి ప్రధాన కార్యాలయం ఇమేజెస్. ఒక్క జ్యోతి మల్హోత్రా ఒకటే ఇంత చేసిందా, ఇన్ని ఇమేజెస్, ఇంత సమాచారం. అండ్ షీఈస్ హైలీ ఇంటలెక్చువల్ అని చెప్పేసి ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ అబ్జర్వ్ చేసిన తర్వాత, అంటే ఒక సమాచారం ప్రాథమికంగా మనసులో రికార్డు చేసుకుని, మెదడులో రికార్డు చేసుకుని దాన్ని పేపర్ మీద ఎక్కించి మరి ఆవిడ కొత్త దేశం పాకిస్తాన్కి అమ్మిందా, వాళ్ళతో కలిసి పనిచేస్తుందా, వాళ్ళకి పార్ట్నరా అనేది. ఐఎస్ఐలో ఆమె ఏమైనా కీలకమైన పోస్ట్ ఉందని అనుమానం కలిగేలాగా ఆవిడ చేష్టలు ఉన్నాయి, ఆవిడ సేకరించిన సమాచారం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యూట్యూబర్ జ్యోతి కొన్ని నెలల క్రితం ఇంకొక ఉమెన్ యూట్యూబర్తో కలిసి పూణేలో ఉన్న జగన్నాథ్ ధామ్, కోణార్క్ సూర్య దేవాలయం సహా అనేక దేవాలయాలు వీడియోలు చిత్రీకరించారు. రైట్, ఇన్ వాట్ వే షీ ఈస్ రిలేటెడ్ టు బే ఆఫ్ బెంగాల్. మనం వైజాగ్ లో కనిపిస్తున్న ఈ బంగాళాఖాతం, ఈ బీచ్ లో కూడా ఆవిడ సంచరించింది. ఇక్కడ నుంచి షీ హాస్ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ టు ఎలిసిట్ key and important information of Eastern Naval Command, but she could not. ఆవిడ ఎవరితోనూ నెక్సెస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది, కానీ సంభవ్ లాస్ట్ మినిట్ లో అది ఫాయిల్ అయింది. టీఎంసీకి ఆల్రెడీ సమాచారం ఉంటుంది, తీర ప్రాంత రక్షణ దళం కూడా ఆవిడ కదలికల్ని గమనించింది, కానీ అనుమానాస్పదంగా లేకపోతే వదిలిపెట్టింది. బట్ సంభవ్ తీర ప్రాంత రక్షణ దళం, ఈస్టర్న్ నావల్ కమాండ్ సంబంధించిన ఫోర్సెస్, అలాగే ఇక్కడ ఉండే లోకల్ పోలీసు వీళ్ళంతా విజిలెంట్ గా ఉండడం వల్ల ఏంటంటే ఆవిడకి సమాచారం ఇవ్వడం కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో, అంటే ఇక్కడ కూడా ఐఎస్ఐ సానుభూతి పరులున్నారు. చెప్పాల్సిన విషయం ఏంటంటే ఐఎస్ఐ సానుభూతి పరులు వైజాగ్ లో కూడా ఉన్నారు. వాళ్ళు చాలా కీలకమైన శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల గెస్ట్ హౌస్ నిర్మించి వాళ్ళు ఈ స్టే హోమ్స్ లాగా, అంటే టెంపరీ స్టే హోమ్స్ లాగా వాటిని అద్దెకి ఇవ్వడం, ఇలాంటి వ్యాపారాలు ఉండటం ద్వారా ఎవరికి అనుమానం ఉన్నట్టు వాళ్ళ యాక్టివిటీస్ నిర్వహిస్తారు. ఈరోజు వైజాగ్ ఐఎస్ఐకి నెక్స్ట్ ఢిల్లీ, కలకత్తా, వైజాగ్ మీద ఐఎస్ఐ ఎక్కువ ఫోకస్ పెట్టింది. వాళ్ళు ఇక్కడ ఫాయిల్ అయ్యారు. 71 వార్లు వాళ్ళు ఓడిపోయి వాళ్ళ ఘాజీని మన భారత సైన్యం క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ప్రతీకారచ్చ బాగా రగిలిపోతూ వాళ్ళ స్థావరాలను ఇక్కడ రకరకాల రూపాల్లో వాళ్ళు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అది తెలుసుకున్న జ్యోతి మల్హోత్రా ఇక్కడికి వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి పంపించాలనుకుంది. బట్ సంభవం ఇట్ వాస్ నాట్ మెటీరియలైజ్డ్ అనేది వాళ్ళ దర్యాప్తులో తేలింది. ఇక ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఖాతాని కూడా సస్పెండ్ చేసింది, బెటా సస్పెండ్ చేసింది, బెటా బ్లాక్ చేసింది. అయితే యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇంకా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఆవిడ గురించి చెప్పుకోవాల్సి వస్తే, షీ ఈస్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చింది.